హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుణ్ణి ప్రేమించిన వారు ఆయన వాక్యానుసారంగా జీవిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా జీవిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనను బాధ పెట్టే ఏ కార్యము కూడా చేయరు. వారు పాపానికి దూరంగాను ప్రభువునకు సమీపంగాను జీవించేవారుగా ఉంటారు. అంత మాత్రం కాదు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత కష్టమైనా సరే ఆయన పక్షంగా నిలబడి దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారు. ప్రియమైన వారులారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన వాక్యమును వింటూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మందిరానికి వెళ్ళి మన సహోదరుల పట్ల మనం జాలి చూపకపోతే, మన సహోదరులను ద్వేషించే మనస్సును మనం కలిగి ఉంటే మనము అబద్ధికులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ప్రేమించేవారంట తన ప్రజలను కూడా ప్రేమిస్తారంట. దేవుణ్ణి ప్రేమించేవారంట తన శత్రువులో కూడా దేవుణ్ణి చూసేవారుగా ఉంటారంట. కాబట్టి ప్రియమైన వారులారా, నీకు అపవాది తప్ప విరోధి ఎవడు కూడా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఎలాగైతే ప్రేమిస్తున్నామో ఇందువల్ల నీ పొరుగువాన్ని కూడా నీవు ప్రేమించాలి. అప్పుడే నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్లని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.